ఒరే మురళి, ఏం మావయ్య? అమ్మాయి గాజులు కొనుక్కుంటుందట, చార్మినార్ దగ్గర తీసుకెళ్ళరా. చూస్తున్నావు కదా మావయ్య, నాకు వీలు పడదు. అమ్మా నువ్వు తీసుకెళ్ళండి. అక్కడంతా మోసం అంట బావా, నువ్వు వస్తే కరెక్ట్ రేట్కి ఇస్తారు. వెళ్దాం బావా. నువ్వు కొనే గాజులకి లక్షలేం పోవు గాని మావయ్య మీరు తీసుకెళ్ళండి. అదంతా ముచ్చటపడి అడుగుతుంటే కాదంటావేంట్రా? ఓ గంట సేపు తీరిక చేసుకోలేవు? అమ్మా న్యూస్ చూస్తున్నావుగా, ఆ హంతకుని పట్టుకునే వరకు మా డిపార్ట్మెంట్ కు కాఫీ తాగి తీరిక కూడా లేదు. పోన్లే అమ్మా, వాడి ఉద్యోగం అలాంటిది. ఇప్పుడంటే ఏకాకిగా ఉన్నావు సరే, రేపు పెళ్ళాక కూడా ఇలాగే తప్పించుకుంటావా? ఒరే మురళి, ఈసారి లగ్నాలు పెట్టుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. అదేంట్రా కాఫీ వదిలేసావు? ఇష్టంగా లేదమ్మా. అమ్మాయి వాడికి ఇష్టం లేదండి, పెళ్ళా కాఫీనా? కాఫీనే అన్నయ్యా, నచ్చలేదేమో. మీ నాన్న పోయిన దగ్గర నుంచి మనల్ని పోషించింది మీ మావయ్యేరా, ఆ సంగతి మర్చిపోయావా? నేనంత విశ్వాసం లేనివాడిని కాదమ్మా. అది కాదురా, లక్ష్మి పుట్టిన దగ్గర నుంచి నీ భార్యని అందరం అనుకున్నాం. పెళ్లి పేరెత్తితే చాలు తప్పించుకు తిరుగుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? అది పుట్టినప్పుడే నీ పెళ్ళాం అనుకున్నాం. నాన్నెవరో తెలియని నాకు మావయ్య అయిన మీలోనే నేను నాన్నను చూసుకునేవాణ్ణి. నీకు గుర్తుందా, 7th చదివేదాకా లక్ష్మితో పాటు నేను కూడా మిమ్మల్ని నాన్న అని పిలిచేవాణ్ణి. లక్ష్మిని నేనెప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. అంటే ఏంట్రా? తొందరపడకమ్మా, వాడన్న దాంట్లో నిజం ఉంది. కానీ లక్ష్మి ఉద్దేశం, లక్ష్మి మనిద్దరం కలిసిమెలిసి పెరిగాం. మనిద్దరి మధ్యన ఉన్నది స్నేహమే కాని మరొకటి కాదుగా. బావా, నీ మాటల్లో నిజం నేను కాదనలేను. నీ ఇష్టమే నా ఇష్టం బావా. లక్ష్మి మన ఇంటి ఆడపడచమ్మా. దానికో మంచి సంబంధం చూసి పసుపు కుంకాల కింద మన పొలాన్ని ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిద్దాం. నీ అభిమానాన్ని మర్చిపోలేం. మరి నీ పెళ్లి మాట ఏంట్రా? కొందరెక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ మావయ్య. అది కాదురా రే మురళి. అమ్మాయికి మ్యాథ్స్ సెటిల్ దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, కమ్ ఆన్. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సెలెక్ట్ అయిన ఆనందం ఒకవైపు, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లాలనే బాధ మరోవైపు. ట్రైనింగ్ కు మనసు పెట్టి వెళ్ళలేకపోతున్నాను. అంటే ట్రైనింగ్ కి మనసు పెట్టకుండా వెళ్తున్నావు అన్నమాట? అలా అని కాదు. కమ్ ఆన్ యార్, బీ హ్యాపీ. ఇంకో 9 నెలల్లో నా ట్రైనింగ్ పూర్తవుతుంది. పోస్టింగ్ రాగానే మిమ్మల్ని కోరిక కోరాలనుంది. 9 నెలల దాకా ఆగడం ఎందుకోయ్, ఇప్పుడు అడిగేసి. డాడీ ఈస్ కరెక్ట్, అడిగేయ్. అడగొచ్చు, అప్పుడైతే నేను పొజిషన్ లో ఉంటాను. ఫోన్లే అప్పుడే అడుగు, నీకు గుడ్ న్యూస్. ఏంటి మేడం? ఏం లేదు, అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశాం. లావణ్యకు పెళ్ళా? అరే అంత ఆశ్చర్యపోతావే, ఇంకా నాకు పెళ్లి రాలేదనుకుంటున్నావా? పెళ్లి కొడుకు రామ్ అని అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వరల్డ్ టూర్ లో ఉన్నాడు. అతను రాగానే పెళ్లి. మరప్పుడు అదే లావణ్య అభిప్రాయం తెలుసుకున్నారా? లావణ్య అభిప్రాయం తెలుసుకునేదేముంది, ఇప్పటికే $200 కోట్ల సంపాదించాడు. లావణ్యకు ఇష్టమే. అవును మురళి, నాకు ఈ పెళ్లి ఇష్టమే. యు నాటీ, మరి చిలిపిగా మాట్లాడుతున్నావు, నాకు సిగ్గేస్తుంది బాబు. రామ్, మన హనీమూన్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేయి. స్టార్ హోటల్ పరిమళాల్ని ఎంజాయ్ చేస్తూ, మంచు కొండల్ని చూస్తూ నీ కౌగిల్లో కరిగిపోవాలనుంది. నీకంత ఛాన్స్ ఇవ్వనులే, నువ్వే చూస్తావుగా నా పవర్ ఏంటో. అయితే నీ పవర్ చూడడానికి నేను వెంటనే నీ కౌగిల్లో వాలిపోనా? ఏంటి? ఓకేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి మురళి ఇప్పుడు వచ్చావు? ఈ పెళ్లి నీ ఇష్టంతోనే జరుగుతుందా? వాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. నాకు ఇష్టం లేదే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? మరి మన ప్రేమ?
ఓ మన ప్రేమ. లుక్ మురళి, మనిషి శరీరం అణువణువున కోసిన హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ అలా కొన్ని వందల పార్ట్స్ ఉంటాయి. కానీ ప్రేమ అనేది ఎక్కడ కనపడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినేషన్. దానికోసం ఆలోచించడం పిచ్చితనం. అండర్స్టాండ్? అయితే ఇన్నాళ్ళు నీ ప్రేమంతా నాటకమా? యు చీట్! కొంపలు మునిగిపోయినట్టు ఎందుకట్లా అరుస్తావు? ఇంతకాలం నువ్వు నాతో ఆడుకున్నావా? యూర్ రైట్. లైఫ్ ఇస్ అ గేమ్. అందులో కొంతకాలం నువ్వు నా పార్ట్నర్వి. అయితే చూడు లావణ్య, నాతో ఆడుకోవడమే కాదు, నీ శీలాన్ని కూడా నాకు కనిపించావు. అది మర్చిపోయావా? శీలమా? శీలం ఇది మరో ఇన్విజిబుల్ థింగ్. నా దృష్టిలో షేక్ హ్యాండ్కి శీలానికి పెద్ద తేడా లేదు మ్యాన్. మనసైతే సినిమా చూస్తాం, థ్రిల్ కోసం జైంట్ వీల్ ఎక్కుతాం, గ్యాస్ బెలూన్లో ఆకాశానికి వెళ్తాం. అలాగే నరాలు మారాన్ చేస్తే సెక్స్ ని ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ జస్ట్ ఎ బయోలాజికల్ నీడ్ అండ్ థ్రిల్, నథింగ్ ఎల్స్. ఛీ రాక్షసి, నువ్వు అసలు ఆడదానివేనా? షట్ అప్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నీ బోడి ఉద్యోగం, నీ సంపాదనకి నీతో పెళ్లికెలా ఒప్పుకుంటాననుకున్నావు? పూర్ ఫెలో, గెట్ లాస్ట్. ప్రేమకు విలువ తెలియని నువ్వు బతకడానికి వీల్లేదు. నిన్ను You idiot. చంపేస్తా. లావణ్య, ఊటికి లేనోడు అని చేరదీస్తే అమ్మాయిని చంపుదామని చూస్తావా? వాచ్మ్యాన్, ఊరుకోమ్మా, మేము వచ్చాము. తీసుకెళ్లి రోడ్డు మీద పడేరా. లోకంలో అనుభవం తానే ఉన్నానంటోంది. ఒకటే తనకని